తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము లీక్ పాలిటిక్స్ అనేవి నడుస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్ అలాగే సీఎం రమేష్ మధ్యలో ఆ రోజు ఏం జరిగిందో నన్ను చెప్పమంటావా? ఈరోజు ఏం జరిగిందో నన్ను గుట్టు విప్పమంటావా అంటూ మాట్లాడుతున్న మాటలు కాస్త పొలిటికల్ హీట్‌కి కారణమైపోయాయి. అసలు ఏం జరిగింది? ఈ మాటల నేపథ్యంలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విషయం పైన డిస్కషన్ జరుగుతూనే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అదొక రకంగా గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది అన్న విషయాన్ని విశదీకరించే ప్రయత్నం జరుగుతోందని అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాని మీద ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అలాగే సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి గారు మనతో పాటు ఉన్నారు. వెల్కమ్ టు ది స్టూడియోస్ దినేష్. నమస్తే అండి. ఏంటంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. ఒక టెండర్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ఒక టెండర్ రిలీజ్ చేసే క్రమంలో ఏమేమి ప్రాసెస్ ఉంటుంది పూర్తి స్థాయిలో తెలిసిన కేటీఆర్ ఇవాళ 10,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక డిస్కషన్, 1665 కోట్లకు సంబంధించిన ఒక టెండర్ పాయింట్తో ఎవరు డిఫెన్స్లో పడ్డారన్న చాలా మందికి అనుమానం ఉంది. ఏమంటారు మీరు? ఇప్పుడు ముందుగా చిదంబరం గారు, ఇప్పుడు కాదు, కంచగాచి బౌలి ఇష్యూ ఎప్పుడైతే దేశవ్యాప్తంగా ఒక పెను సంచలనంగా మారి మొత్తం దేశం దృష్టి ఆకర్షించిన రోజే కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఇంకా డిమార్కెట్ కాని భూమిని తీసుకుపోయి ఒక ప్రైవేట్ బ్యాంకులో తనఖా పెట్టి 10,000 కోట్ల రుణం ఇప్పించేందుకు ఒక బీజేపీ ఎంపీ సహకరించాడు. ములాఖాత్ రాజకీయాలు నడుస్తున్నాయి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి, బీజేపీలో చాలామందికి అనేది ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు కొత్తగా చెప్పింది కాదు. ఆ ఎంపీ ఎవరో కూడా సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తానన్నారు ఆయన. దానికి నిదర్శనం మొన్న ఒక ఏదైతే ఊహాజనిత సిటీ, ఆయన ఫ్యూచర్ సిటీయో ఫోర్త్ సిటీయో ఏదో పేరు పెట్టింది దానికి. అది ఇప్పటి వరకు కార్యాచరణ పేపర్ మీద ఎక్కడ కూడా కాలే, పూర్తి భూసేకరణ కానీ ఇంకోటి కాలే. కానీ 1665 కోట్ల వర్క్ మాత్రం ఇటు సీఎం రమేష్ గారు దానికి కేటాయించడం జరిగింది. సరే, దాన్ని మేమేమన్నాం, ఆయన దానికి సహకరించిండు కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి గారు తనఖా పెట్టి అది ప్రభుత్వం తెచ్చుకోవడానికి సహకరించింది కాబట్టి ఇందులో వారికి ప్రభుత్వం కూడా సహకరించి చేసింది అనేది మేము చేసిన ఎలిగేషన్, లెవెల్ చేసిన ఎలిగేషన్. ఎందుకంటే మనకు తెలుసు చాలాసార్లు ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సిండికేట్లు నడిపిస్తుంది అని మేము చెప్పడం కాదు, బీజేపీ నాయకులే చాలాసార్లు ఆరోపించారు. ఇక్కడ స్వయంగా మోడీ గారు వచ్చే ఇక్కడ ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక ఏటీఎం లాగా వాడుకుంటుంది, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది అనుకుంటా ఆయన బహిరంగ వేదికల మీద చెప్పింది, మేము చెప్పాడు కాదు. అదేవిధంగా కాంట్రాక్టర్లు బహిరంగంగా మా దగ్గర ఇంత పర్సంటేజ్ వసూలు చేస్తున్నారు, అది చాలా దారుణంగా ఉందని వాళ్ళు చెప్పుకున్నారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మా దగ్గర కూడా అవినీతిగా ట్యాక్స్ తీసుకుంటారు మా మంత్రులే అనుకుంటా రహస్య మీటింగులు పెట్టుకుని తర్వాత బహిరంగంగా చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాతనే మేము అంటున్నది ఒక సిండికేట్ లాగా మారి నడిపిస్తున్నారు, అందులో భాగంగానే క్విడ్ ప్రోకో జరిగింది అని కేటీఆర్ గారు అన్నారు. కేటీఆర్ గారు అన్నదానికి సీఎం రమేష్ గారు ఒకవేళ నిజంగా ఆయన తప్పు లేదు, ఆయన ప్రమేయం లేదు అన్నప్పుడు ఏమనాలి, నాకు దీనిలో సంబంధమే లేదు, నన్నెందుకు దీనిలో ఇరికిచ్చిర్రు, లేకపోతే నా పాత్ర ఎక్కడ ఉన్నది అనుకుంటా ఆయన మాట్లాడాలి తప్పితే ఆయన దాన్ని డైవర్ట్ చేయడానికి నేను చెప్తున్నా మళ్ళీ ఒకసారి, ఈ రెండు పార్టీలది ఇప్పుడు బీజేపీదేమో డివైడ్ టాక్టిక్, కాంగ్రెస్దేమో డైవర్షన్ టాక్టిక్. ఓకే, ఎప్పుడు వాళ్ళకి నెత్తి మీద నీళ్ళు వస్తున్నాయో ఈ టాక్టిక్లు ప్రయోగిస్తారు. అందులో సీఎం రమేష్ గారు, రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క దీనిలో రహస్య భాగస్వాములుగా తేలిపోయింది కాబట్టి ఆ రెండు ప్రయోగించారు ఇక్కడ. ఏది డైవర్షన్ అండ్ డివైడ్. డైవర్షన్ ఎట్లా, ఈ అంశం కాకుండా ఇంకో కొత్త అంశాన్ని లేవనెత్తాలి. డివైడ్ టాక్టిక్, సమాజంలో ఉన్న వర్గాల మధ్య వైషమ్యాలు పెంపొందించి అగాధం పెంచాలి, కేటీఆర్ గారికి కమ్మ కులానికి మధ్య అగాధం పెంచాలి అనే రీతిలో నా దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు కమ్మ కులస్తులను తిట్టిండు, రెడ్డి కులస్తులను తిట్టిండు అనుకుంటా వేగ్ మాట. ఇప్పుడు నేనేమంటా చిదంబరం గారు, వ్యక్తిగత పరిచయాలతో ఎక్కడో ఒక చోట కలుసుకుంటుంటారు. కలుసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీ ఛాంబర్కి వచ్చాను, కూర్చున్నాము, మనం మాట్లాడుకున్నాం. నేను కనుక బయటకు పోయి చిదంబరం రెడ్డి గారు పలానా వర్గాన్ని తిట్టారు అంటే అది నడుస్తుందా? అంటే కొన్ని పాయింట్స్ ఆయన లాజికల్గా చెప్పే ప్రయత్నం చేసినాడు. ఒకటి, తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో మీ పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత పార్టీ మారే క్రమంలో అప్పుడు జరిగిన పరిణామాలు, సో నిజంగానే అలా మాట్లాడి ఉండే అవకాశం ఉందేమో అని జనాల్లో అంటే అనుమానం క్రియేట్ చేయాలన్న ప్రయత్నం జరిగిందన్నది మీరు అంటున్నారు. కానీ అవకాశం ఉంది కదా అని ప్రజలు అనుకునే సిచ్యువేషన్ కూడా అక్కడ కనిపిస్తుంది కదా. చిదంబరం రెడ్డి గారు అక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నాయే 3 జనరల్ సీట్లు అందరికీ తెలిసిందే. అందులో మా పార్టీలో ఖమ్మం సిట్టింగ్ మంత్రి ఉండే, పాలేరు ఒక ఎమ్మెల్యే ఉండే,
తుమ్మల నాగేశ్వరరావు గారు కొత్తగూడెం పోనన్నారు. ఇక వేరే స్కోప్ ఏడుంది ఆయనకి పోటీ చేసేందుకు. అందుకని ఏంది, నాకు పాలేరు సీటే కావాలనేసి ఒక పట్టుబట్టి కూర్చున్నాడు. ఈడు ఇచ్చేది కుదరదు. అందుకని ఏం చేసిండు, కాంగ్రెస్కి పోయిండు. కొన్ని కాంగ్రెస్కి పోయినప్పుడన్నా పాలేరు సీట్ దక్కిందా అంటే లేదా. ఆడమల్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎదురు వచ్చి ఆయనకు కూడా స్కోప్ లేకుండే. పొంగులేటి గారికి కూడా ఇప్పుడు ఎంపీగా నామా నాగేశ్వరరావు గారు ఉండే, మాకు ఎమ్మెల్యేగా ఈ స్థానాలు ఉండే. కాబట్టి ఎక్కడుంది వీళ్ళకి స్కోప్ కావాలి. ఆ స్కోప్ కోసం వీళ్ళు పోటీ చేయడానికి పక్క పార్టీకి పోయారు. దానికి ఇవన్నీ ఆపాదించాలనుకుంటే అసలు వీళ్ళు మాట్లాడిన మాటలు ఎంత అసంబద్ధంగా ఉంటాయంటే నేను చెప్తేది. ఇప్పుడు 2018 ఎన్నికలు జరిగినాయండి. ఆయన సీఎం రమేష్ చెప్పింది ఏంటి, కమ్మ కులస్తులు చంద్రబాబును చూసి అటు వెళ్ళిపోయారు, లేకపోతే ఇది అన్నాడు నాతో అనేసి సీఎం రమేష్ మాటలు, నేను చెప్పేది కాదు. మరి అది చూసుకుంటే ఇప్పుడు 2018లో కూడా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కలిసి పోటీ చేసిరు పొత్తులో. మరి పోటీ చేసినప్పుడు ఎక్కడెక్కడైతే కమ్మ కులస్తుల ఓటింగ్ గణనీయంగా ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కూకట్పల్లి కావచ్చు, షేలింగంపల్లి కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఉప్పల్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నీ గెలిచింది ఎవరండి? ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ కదా. మరి నిజంగా ఆ ఫ్యాక్టరే ఉండుంటే ఆ రోజు మాకు రాకపోవు కదా. మరి ఈ వర్గం ఓట్లు, కమ్మకులస్తుల ఓట్లు మాకు పడినట్టే. పోనీ ఇంకోటి కూడా తీసుకుందాం. 18 అయిపోయింది. ఓకే, మళ్ళీ 2020లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగినాయి కదా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా నేను ఇదే మెన్షన్ చేసిన ఏదైతే ఉన్నాయో, ఖైరతాబాద్ కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు, కుకట్పల్లి, షేలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఇటువంటి అన్నీ కూడా అత్యధికంగా కార్పొరేటర్ సీట్లు గెలిచింది బీఆర్ఎస్ఏ. సో నేను అనేది ఎవరో ఏదో అనుకున్నంత మాత్రాన కమ్మ కులస్తులు ఒక వ్యక్తిని చూసి ఒక దిక్కే పోతారు అనేది లేదు. ఎందుకంటే న్యాచురల్గా ఒక ఫ్యాక్ట్ మాట్లాడుకోవాల్సి వస్తే కమ్మ కమ్యూనిటీ గణనీయ పాత్ర పోషిస్తుంది. దేనిలో? రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, నిర్మాణ రంగంలో కావచ్చు, విద్యా రంగంలో కావచ్చు, వైద్య రంగంలో కావచ్చు, ఆతిథ్య రంగంలో కావచ్చు, మళ్ళీ ఈ ఇండస్ట్రియల్ సెగ్మెంట్ కావచ్చు, సినీ రంగం కావచ్చు, వీటన్నిటిలో గణనీయ పాత్ర పోషిస్తుంది. సో న్యాచురల్గా ఏమనుకుంటుందంటే మేమున్న ప్రాంతం అభివృద్ధి చెందాలి, మా జీవితాలు ప్రశాంతంగా ఉండాలి, మాకు ఎటువంటి వివక్ష చూడకూడదు, అదేవిధంగా మా జీవన ప్రమాణాలు మెరుగుపడాలి అనేది కోరుకుంటారు. ఆ కోరుకున్నప్పుడు ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో డెఫినెట్గా మనం చూసుకుంటే జంట నగరాలలో తాగునీటి కష్టాలు తీర్చేసినాం, కరెంటు కోతలు లేకుండా నడిపించినాం, సురక్షితంగా వాతావరణం పెట్టినాం, వ్యాపార రంగం గణనీయంగా అభివృద్ధి చెందింది, అదేవిధంగా రాష్ట్ర జిఎస్డిపి పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది ప్రజలది. ఇవి కాకుండా కొత్తగా ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, నగరం అభివృద్ధి చెందింది. నిర్మాణ రంగం మనం చూసినామంటే దేశంలో అత్యధిక ఎదుగుదల నిర్మాణ రంగం జరిగింది మా హయాంలో. సో ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు వాళ్ళు మా ముందున్న కుండలో పాలు మేమెందుకు చేతులారా పడేస్తాం. ఇక్కడ ప్రభావవంతమైన కులాలుగా రెండు, అంటే కమ్మ కానివ్వండి, రెడ్డి కానివ్వండి, ఆ కులాలు ఓకే. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్, వాళ్ళ నంబర్స్ అన్నవి పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయన్న ఒక పాయింట్. ఇప్పుడు ఈ రెండు కులాలని బీఆర్ఎస్ పార్టీకి దూరం చేయడం ద్వారా సీఎం రమేష్ సాధించేది ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఇక్కడే విచిత్రం నేను చెప్తాను మీకు. ఎట్లుంటుందంటే దేశం మొత్తం కాంగ్రెస్ బీజేపీ ఒకదాంతో ఒకటి కొట్లాడుకుంటాయి, కానీ తెలంగాణలో మాత్రం అజబ్ ప్రేమ్కి గజబ్ కహానీ నడుస్తుంది. ఓకే, ఎట్లా అంటే దేశమంతా కొట్లాడుకుంటారు, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరికీ నడిచినంత ప్రేమ కథలు ఇంకెవడికి నడువు. ఒక రెక్కని చెప్పాలంటే ఈరోజు తెలంగాణలో ఉన్న బీజేపీ ఒరిజినల్ బీజేపీ, రెండోది ఆర్ బ్యాచ్ అంటారు, రేవంత్ బ్యాచ్. ఓకే, ఎందుకంటే మొన్నటి వరకు ఉన్న ఎమ్మెల్యేనే ఒక అతను చెప్పిండండి స్వయంగా, రాజాసింగ్ ఏమన్నాడు, మా నాయకులు అందరూ చీకటవ్వగానే రేవంత్ రెడ్డిని పోయి కలుసుకుంటారు, ఇక్కడ పార్టీని ఎదగకుండా బొంద పెడుతున్నారు, దాన్ని కాపాడుకోవాలని అతనే చెప్పిండు. నేను ఇంకోటి చెప్తా, దానికి రీజన్స్ అనేది ఒకటి కాదు రెండు కాదండి, చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే గడిచిన సంవత్సరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటిపైన ఈడీ రైడ్ జరిగింది. మనం అందరం న్యూస్లలో చూసినాం. నోట్లు లెక్కించే మెషిన్లు సరిపోతలేవని మళ్ళీ వచ్చి కొత్త మెషిన్లు లోపలికి తీసుకుపోయారు. ఆ రోజు యూజువల్గా ఈడీ ఎట్లుంటుందంటే దాని పనితీరు, ఒక రైడ్ జరగంగానే ఒక గంటలోనో 2 గంటల్లో ట్వీట్ వేస్తారు వాళ్ళు, ఈ ఫలానా చోట్ల మేము రైడ్ చేసినాము, ఈరోజు ఇంత సొత్తు రికవరీ చేసినాము, ఇంత మేము సీజ్ చేసినామని. కానీ ఈ రోజు వరకు పొంగులేటి గారి దానిపై జరిగింది ఒక్కటి కూడా బయటకు రాలే విషయం. దానికి ఏంది కారణం? అది ఎవరైనా చెప్పగలుగుతారా? మోడీ గారు ఇక్కడికి వస్తారు, వచ్చి ఈ రాష్ట్రంలో రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు అవుతుంది, ఆర్ఆర్ ట్యాక్స్ అన్నాడు ఆయన, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది, మా దగ్గర పూర్తిగా సమాచారం ఉంది అన్నారు. మరి ఒక్క దర్యాప్తు కూడా ఎందుకు ఆదేశించలేదు ఈ రోజు వరకు?
మేము గడిచిన సంవత్సరం నుంచి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో 1100 కోట్ల స్కామ్ జరిగింది అనేసి ఆధారాలతో సహా మేము అందరికీ అందజేసినాం. కనీసం విచారణకు ఆదేశించలే బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఉమ్. అమృత్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటితో వచ్చిన వర్క్స్లో రేవంత్ రెడ్డి గారికి స్వయాన బామ్మర్ది ఆయన కంపెనీకి అర్హత లేకపోయినా 1000 కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారు. అవును. దానిపైన కూడా మేము అన్నాము ఇది ఆఫీస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ కిందకు వస్తుంది, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది, దీనిపైన మీరు విచారణ జరిపించండి అన్నాం. ఎక్కడ కూడా విచారణ జరిపించలేదు. ఇతర రాష్ట్రాల్లో ఏదైతే బ్లాక్ లిస్ట్ చేయబడిన కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ మద్యం టెండర్లలో ఇరికించే ప్రయత్నం చేశారు. ఉమ్. దానిపైన గాయగత్తరు చేస్తే మళ్ళీ దాన్ని ఆపేశారు. ఇటువంటివన్నీ మేము ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం. ఎక్కడికక్కడ అవుతోంది. కానీ మీరేమో కాంగ్రెస్ బీజేపీ ఇక్కడ చీకటి ఒప్పందాలను లేకపోతే ఇంకోటి క్యాల్కులేషన్ చెప్తున్నారు. కానీ ఒకవైపు ఏమో అంటే మీ పార్టీకి సంబంధించిన కవిత కూడా ఎక్కడో ఒక చోట బీజేపీ వైపు సానుకూలంగా మీరు వెళ్తున్నారన్న ఒక ఆరోపణ చేశారు. ఇప్పుడు సీఎం రమేష్ చెప్తోంది కూడా విలీనం సంబంధించిన డిస్కషన్ జరిగిపోయింది అన్నది ఆయన చెప్తున్నారు. సో ఎక్కడైనా ఈ రెండు ఏమైనా కనెక్ట్ అవుతున్నాయా, లేకపోతే ఎక్కడైనా ఆ డిస్కషన్ జరిగిందా? ఇప్పటికే అంటే ప్రభుత్వం కోల్పోయిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ అది. దానివల్ల ఏమైనా ఆ వైపు ఏమైనా ఆలోచించారా, ఆ వైపు ఏమైనా జరిగిందా డిస్కషన్ అన్నది కూడా చాలా మంది అనుమానం ఉంది. దానికి ఏం చెప్తారు మీరు? అంటే చిదంబరం గారు ఇక్కడ మనము తేడా గమనించాల్సింది, కవిత గారు ఎక్కడ ఆరోపించాలి మనం వాళ్ళతో సాఫ్ట్గా ఉన్నాం పోతున్నాం అని కాదు. బయట మన పైన ఈ ప్రచారం నడుస్తోంది, మీ స్పీచ్లో బీజేపీని కొద్దిగా అటాక్ చేసి ఉంటే బాగుంటేది అన్న రీతిలో అన్నారు. కానీ లాజికల్గా మా పాయింట్ ఏంటి, ఎప్పుడు కూడా చూడండి మీరు రాష్ట్రంలో బీజేపీకి అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చే ఓటింగ్ శాతము, పార్లమెంట్లో వచ్చే ఓటింగ్ శాతం చూడండి. మొన్నటి ఎలక్షన్ పార్లమెంట్ ఏదైతే వచ్చిందో దాదాపు ఒక పరిస్థితి అయితే రాహుల్ ప్రధాని అవుతాడు, లేకపోతే మోడీయే మళ్ళీ అవుతాడు అనే దానిలో డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చింది. మేము మొన్న అప్పుడే ఒక 4 నెలల క్రితమే ఎలక్షన్స్ ఓడిపోవడము, వీళ్ళు ఇక్కడ ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఎంపీలు ఇచ్చినా సరే అక్కడ పెద్ద ప్రభావం ఉండదు కదా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ప్రధానమంత్రి అవుతారు కదా, కాబట్టి ఎవరో ఒకళ్ళనే మనం ఎంచుదాం అన్నట్టు ప్రజలు ఒక రకంగా ఆలోచించి ఓట్లు వేసారు తప్పితే, మీరు మళ్ళీ చూసుకుంటే సైమల్టేనియస్గా పార్లమెంట్ ఎలక్షన్స్తో పాటే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ మూడింటికి సంబంధించిన గ్రాడ్యుయేట్ బై ఎలక్షన్ జరిగింది ఎమ్మెల్సీ. దానిలో మళ్ళీ అతి కొద్ది ఓట్ల తేడాతోని ఎవరు ఉన్నది, మాకు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన అభ్యర్థికి అతి తక్కువ ఓట్లు చెప్పాలంటే కొన్ని వేలల్లోనే. బీజేపీ ఇస్ డిస్టెంట్ థర్డ్, ఎక్కడ లేదు కూడా. మరి ఎంత సైమల్టేనియస్గా జరిగిన వాటిల్లో ఎట్లా జరిగింది? సో ప్రజల దృక్పథం ఎప్పుడైనా పార్లమెంట్ ఎలక్షన్స్ సమయంలో ఒక రకంగా ఉంటుంది, మళ్ళీ అదే స్థానికంగా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల్లో ఒక తరీకాలు ఉంటాయి. కాబట్టి కవిత గారు అన్న దానిలో మనం భూతద్దంతో చూడాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే ఈ రోజుకి నేను చెప్తున్నా, నేను విత్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా, బీజేపీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అప్ టు ద మార్క్. ఈ లెవెల్ రాలే. రేపు మన జూబ్లీస్ బై ఎలక్షన్ కూడా మీరు చూస్తే బీజేపీ విల్ బి డిస్టెంట్ థర్డ్, నాట్ ఈవెన్ నియర్ బై. కాబట్టి వాళ్ళని మేము అనవసరంగా వాళ్ళకి ఎందుకు స్పేస్ ఇస్తాము, ఎందుకు స్కోప్ ఇస్తాము అనేది మా ఆలోచన. సో ఎక్కడో ఒక చోట జూబ్లీ హిల్స్ ఆ కంటెస్టెంట్స్ దాంట్లో అంటే మీరు కూడా ఆ రేస్లో ఉన్నారని ఒక మాట కనిపిస్తుంది. సో హవెవర్ అంటే ఒకవేళ నిజంగానే అవకాశం వస్తే ఖచ్చితంగా రావాల్సిందే. కానీ అదే సందర్భంలో దీన్ని ఏమైనా అంటే జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఎన్నికని, ఉప ఎన్నికని రెఫరెండంగా తీసుకునే అవకాశం ఏమైనా ఉందా? అంటే మీరేమో వైపు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికే భారీ స్థాయిలో వ్యతిరేకత ఉంది అని మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళేమో లేదు బ్రహ్మాండంగా ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ ఎన్నిక ఏమైనా రెఫరెండంగా తీసుకునే అవకాశం ఉందంటారా? అట్లా ఆలోచన ఏమన్నా ఉందా? తప్పకుండా ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ వచ్చినప్పుడు అది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం బట్టేగానే ఉంటాయి. ఇలా ప్రభుత్వం పనితీరు మంచిగా ఉంది అంటే భారీ మెజార్టీలతో గెలవాలి వాళ్ళు, లేదు అనుకున్నప్పుడు ప్రతికూల ఫలితాలు రావడం, లేకపోతే అతి తక్కువ దీంతో. ఎందుకంటే మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తొక్కి పెడుతుంది ఎక్కడ పడితే అక్కడ. ఆఖరికి ఏ స్థాయికి వచ్చిందంటే చిదంబరం గారు ఒక విమర్శ చేస్తే ఇమ్మీడియట్గా అర్ధరాత్రి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతారు. ఒక అధికారిక పార్టీ పెట్టిన పోస్టును రీట్వీట్ చేస్తే అర్ధరాత్రి ఇంటి తలుపులు పగలగొట్టి భోజనం చేస్తుంటే ఆ భోజనం కంచాలని దన్నేసి, ఇంట్లో వృద్ధులు ఉంటే ఆ వృద్ధులను తోసేసి గేటు మీదకి వెళ్ళి ఎత్తి ఇసిరేసి కసితో తీసుకుపోయారు పోలీసులు. సో వ్యవస్థ రక్తం తాగే పరిస్థితిలో ఉన్నది ఈరోజు. కాబట్టి ఎంత దుర్మార్గానికైనా ఒడగొట్టచ్చు. ఆ పరిస్థితుల్లో కూడా మేమేమంటున్నామంటే తప్పకుండా మేము గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుయుక్తులు పనవచ్చు, ఎంతైనా చేయవచ్చు, మేము గెలుస్తాం. కానీ దే విల్ రిసార్ట్ టు ఆల్ సార్ట్ ఆఫ్ మీన్ ట్రిక్స్ ఇన్ ద బుక్. ఓకే. కానీ
ఒకవేళ నిజంగా పనితీరు బాగుందంటే మాత్రం వాళ్ళు భారీ మెజారిటీతో గెలవాలి. ఉమ్, ఉమ్. అది లేని పక్షంలో వాళ్ళకి ప్రమాద గంటికలు అనేదే ఎప్పుడైనా సరే భావించాల్సి వస్తుంది. సో ప్రస్తుతం ఎలా ఉందంటారు పరిస్థితి? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటారు? కార్యకర్తలు మరొకసారి ఉత్తేజం వచ్చిందా? ఇప్పుడు ఎలాగూ మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, దాంట్లో 42% బీసీలకు సంబంధించిన ఇష్యూ ఎలాగూ నడుస్తూనే ఉంది. తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు కంటే కంటిన్యూస్గా ఒక్కదాని జరుగుతున్నప్పుడు ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటారు? డెఫినెట్గా వీఆర్ ఆన్ రిసర్జెన్స్. ఏదైతే ఈరోజు ప్రజలు కల్లారా చూస్తున్నారు. గతంలో వాళ్ళు ఎక్కడ కూడా కష్టాలు బాధలు అనుభవించింది లేదు. కాకపోతే ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ ఇస్తాం అనే ఒక ఆశ చూపి కాంగ్రెస్ పార్టీ ఈ తిమ్మిని బమ్మిని చేసే గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించి వాళ్ళని మభ్యపెట్టింది. ఈరోజు మీరు చూస్తే తెలంగాణలో ఏ రోజైనా సరే కేసీఆర్ గారు పాలన వచ్చిన తర్వాత యూరియా కోసం చెప్పులు పాస్బుక్లు లైన్లలో పెట్టి గంటల తరబడి నిలబడే పరిస్థితి వచ్చిందా? గడిచిన 10 ఏళ్లలో చిదంబరం గారు ఎప్పుడైనా సరే మనం క్రాప్ హాలిడేలు ప్రకటించుకునే పరిస్థితి వచ్చిందా? మనము గడిచిన సంవత్సరం చూసాం. సాగర్ బేసిన్లోను మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ క్రాప్ హాలిడేలు ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇటువంటి వైఫల్యాలు. అదేవిధంగా మనం చూసుకుంటే దేశం మొత్తం ఉన్న ఇన్ఫ్లేషన్ 2.1% ఉంటే తెలంగాణ ఒక్కటే నెగిటివ్లోకి పోయింది. నౌ ఇట్స్ ఇన్ డిఫ్లేషన్ -0.93%. చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ ఆరోగ్యవంతంగానే ఉన్నాయి. తెలంగాణ ఒక్కటే ఎందుకు ఇట్లా పోయింది? వీళ్ళ పరిస్థితి పరిపాలన దీనిపైన నమ్మకం లేకనే కదా. కొత్త పెట్టుబడులు ఎక్కడ కూడా ఆకర్షించలేకపోతున్నారు. ఏ పరిశ్రమ చూసుకున్నా తెలంగాణలో అవన్నీ కూడా దే ఆర్ ఆన్ డిక్లైన్. వీళ్ళు ఎంతసేపటికి ముఖ్యమంత్రి గారి స్పీచ్లు చూడండి మీరు. ఆయన ఎక్కడైనా అభివృద్ధి లేకపోతే రేపు మా విజన్ ఇది ఉండబోతుందని ఉండదు. ఎంతసేపటికి కేసీఆర్ గారిని తిట్టాలి, వాళ్ళు చచ్చిపోవాలి, వీళ్ళు రేసుకోవాలి, వాళ్ళు దానిలో దుంకాలి, లేకపోతే నీ చెడ్డీ గుంజుతా, నీ పేగులు మెడలేసుకుని తిరుగుతా, ఇవన్నీ మాటలు మాట్లాడేది ముఖ్యమంత్రి. సో పరిపాలన పైన పట్టు లేకపోతే ఆ విజనరీ థాట్ లేకపోవడంతో తెలంగాణ ఈరోజు డెఫినెట్గా మైనస్. అందుకని మేము రిసర్జెన్స్లో ఉండడమే కాదు, ప్రజలలో కూడా ఆ వ్యతిరేకత పెళ్ళుబుకుతుంది. మీరు మంత్రులు ఎక్కడ మాట్లాడినా చూడండి, వాళ్ళకి నిరసనలు వస్తూనే ఉన్నాయి. నిన్నగాక మొన్న ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీకి కాంగ్రెస్ పార్టీ కింద ప్రతినిధులు 2-3 పోయిర్రు, ఒక 3-4 రోజులు తేడాలో. ప్రతి ఒక్కరు నిరసన ఎదుర్కొంటున్నారు. గ్రామాలలో పోలీసులు లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరగలేని పరిస్థితి ఉంది ఈరోజు. అంత మరి నిజంగానే వీళ్ళది గొప్ప పరిపాలన, బ్రహ్మాండమైన పరిపాలన అనుకుంటే వాళ్ళకంత ఇదేమో అవసరం? ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు మీరు అందరు చూసిరు. ఎలక్షన్ సమయంలో అన్ని పత్రికలు పతాక శీర ఫ్రంట్ పేజ్ యాడ్లు ఇచ్చారు. 100 రోజుల్లో మేము ఈ 6 గ్యారంటీలు నెరవేరుస్తాం. 6 గ్యారంటీలు ఏం నెరవేరినాయండి? ప్రతి మహిళకి 2500 ఇస్తామన్నారు, ఎక్కడన్నా ఇచ్చిర్రా రాష్ట్రంలో? ఈ ఆసరా పెన్షన్లు 4000కు పెంచుతామన్నారు, ఎక్కడన్నా పెంచిర్రా? ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యానిధి క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు, ఎక్కడన్నా ఇచ్చిర్రా? కౌలు రైతులకు కూడా 15,000 సంవత్సరానికి రైతు బంధు ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఇచ్చిర్రా? కొన్ని కనీసం రైతుల కన్నా 15,000 ఇచ్చారా? 15,000 ఇవ్వలేదు. అది ఒకటి. తులం బంగారం ఇస్తామన్నారు మహిళలకు, ఇచ్చిర్రా? చదువుకున్న గ్రాడ్యుయేట్లకి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి 50,000 ఇస్తామన్నారు, ఇచ్చారా? 10th పాస్ అయితే 25,000 ఇస్తామన్నారు, ఇచ్చారా? ఏ రంగంలో వీళ్ళు 420 హామీలు ఇచ్చారు? అంటే నేను అనేది 420 అంటే ఇది కాదు, 420 హామీలు ఇచ్చారు. 420 హామీలు మూలన పడ్డాయి. 6 గ్యారెంటీలు పడకేశాయి. పరిపాలన లేదు. ఈడకెళ్ళి నల్గొండ పోనీకి హెలికాప్టర్ ఎక్కి తిరుగుతారండి వీళ్ళు. ముఖ్యమంత్రి ఏమో ఒక దిక్కు నన్ను కోసినా పైసలు వెళ్తలేవు అంటాడు. ఈడకెళ్ళి హైదరాబాద్ నుంచి నల్గొండకి హెలికాప్టర్ వేసుకుని తిరుగుతారు వీళ్ళు. ఇక ఇంతకంటే ఇప్పుడు వాళ్ళు అంటుంది అది. ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? కేవలము కేటీఆర్తోనో హరీష్ రావుతోనో దీన్ని మొత్తాన్ని అంటే మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఒకవేళ నిజంగానే కేసీఆర్ వచ్చి మాకు సలహాలు ఇవ్వమని చెప్పండి, మేము ఆ సలహాలకు సమాధానం చెప్తాము, ఆ సలహాలు నిజంగానే బాగుంటే మేము పాటిస్తాము, రాష్ట్ర అభివృద్ధికి ఆయన కూడా దోహదపడండి అని చెప్తున్నారు. కానీ ఈయన ఎందుకు ఇంకా రావట్లేదు అసెంబ్లీకి అన్నది ఒక ప్రశ్న. మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు మాట్లాడి సలహాలు ఇస్తుంటేనే మైకులు కట్ చేసి పారిపోతున్నారు వీళ్ళు. అటువంటి వాళ్ళు కేసీఆర్ గారు దీని వరకు వాళ్ళకి ఇది ఉందా? కేసీఆర్ గారు ఒక్కరు వచ్చి మాట్లాడితేనే తీరుస్తామంటారా వీళ్ళు? కేసీఆర్ గారు కోరిని అన్నీ చేస్తున్నారా? ఆయన చెప్తున్నారు కదా రైతులకి సమయంలో ఇవ్వండి అని. రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు ఎగ్గొట్టిందని స్వయంగా వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్పిర్రు పబ్లిక్లో. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వాళ్ళ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ మనం 15,000 ఇస్తాం, మనం ఇస్తలేము, 12,000 అయ్యి ఆడ 3,000 డుమ్కి కొట్టినాము,
రైతు బంధు ఇవ్వాల్సింది అది కూడా గతంలో ఇయ్యలే డుమ్కి కొట్టినాము, అవునా కాదా అంటే అలా కార్యకర్త అవును అవును అంటున్నారు. అది వాళ్ళే చెప్తున్నారు. మరి కేసీఆర్ గారు అడిగినన్ని చేయాలి కదా, వీళ్ళు ఎందుకు చేస్తలేరు? ఓకే. సో వీళ్ళది ఏంటంటే కేసీఆర్ గారు వస్తే ఆయన్నేదో చులకన చేసి మాట్లాడాలో ఇంకోటో మాట్లాడితే సభా సమయం అంతా కూడా మేము ప్రొటెస్ట్ చేయడంలో, వాళ్ళు దాన్ని వాయిదా వేసుకుని వెళ్ళిపోవడంలో గడిచిపోతుంది. కాబట్టి ఆ రకంగా డైవర్ట్ చేద్దామని ప్రయత్నిస్తున్నారు. మేము అడిగేవన్నీ కూడా మా నాయకులు అడుగుతూనే ఉన్నారు కదా. ఒక జగదీష్ రెడ్డి గారు అడుగుతారు, ఒక పల్లా రాజేశ్వర రెడ్డి గారు అడుగుతారు, ఒక హరీష్ రావు గారు అడుగుతారు, ఒక కేసీఆర్ గారు అడుగుతారు, ఒక అనిల్ జాదవ్ గారు అడుగుతారు, ఒక కోవా లక్ష్మి గారు అడుగుతారు. వీళ్ళు అడిగినకి సమాధానం చెప్పాలి కదండి వీళ్ళు. ఓకే. ఆ సమాధానం చెప్పి ఒప్పుకోలేదు కదా. మొన్న కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ధైర్యం ఉంటే మైక్ కట్ చేయకుండా మాట్లాడండి, మాది చేయగలుగుతారా? మా వాళ్ళు మాట్లాడేటప్పుడు కనీసం ఎక్కడ వీళ్ళని చూస్తే పబ్లిక్ అట్రాక్ట్ అవుతారో అని కనీసం కెమెరాలు కూడా అడ్డుకు తిప్పుతలేరు వీళ్ళు. వీళ్ళు వచ్చేసి కేసీఆర్ గారు వచ్చి మాట్లాడాలి మాకు అంటారా? సో ఫైనల్లీ చెప్పండి, నెక్స్ట్ ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీగానే ఉంటుందా, లేకపోతే ఇప్పుడు వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం ఏదైనా పార్టీతో పొత్తో లేకపోతే విలీనం లాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఏమంటారు ఫైనల్ పాయింట్? మీకు చిదంబరం రెడ్డి గారు, ఎటువంటి క్లారిటీ లేని రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ తన సొంతంగా తానే కొట్లాడి అధికారంలోకి వచ్చింది. మేము ఎప్పుడు కూడా తెలంగాణ ప్రయోజనాలని వీళ్ళ, ఎందుకంటే ఈ రెండు జాతీయ పార్టీలు ఏవి కూడా తెలంగాణ ప్రయోజనాలకు కాదు. వాళ్ళ ఎంతసేపటికి ఓట్ బ్యాంక్ పెంచుకోవాలి, తెలంగాణలో అధికారంలోకి రావాలి, అధికారంలోకి వచ్చి తెలంగాణ వనరులు కొల్లగొట్టాలి, ఢిల్లీకి మూటలు పంపాలి, ఈ సూత్రం తప్పితే వాళ్ళు ఈరోజు 8 ఎంపీలు వాళ్ళు, 8 ఎంపీలు వీళ్ళు ఉన్నారు కదా. తెలంగాణకు మేలు చేసే నిర్ణయం ఏం తీసుకున్నారు వీళ్ళిద్దరు కలిపి? కనీసం తెలంగాణ పక్షాన గొంతెత్తిరా? ఇతర రాష్ట్రాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకి జాతీయ హోదాలు వచ్చినాయి, తెలంగాణకు రాలేదని ఒక్కడు అడగడు. కాంగ్రెస్ వాడు అడగడు, బీజేపీ వాడు అడగడు. ఇతర రాష్ట్రాల్లో మెట్రో కొత్త ఫేజులు వాళ్ళకి ఇస్తారు, కొత్త లైన్లు ఇస్తారు. తెలంగాణలో ఉన్న మెట్రోని ఎక్స్టెన్షన్ చేస్తాము, మేము ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్టెండ్ చేస్తాం, దానికన్నా మీరు ఇవ్వండి అంటే అది కూడా ఇవ్వరు. కాబట్టి వీళ్ళ వీళ్ళ కుటిల యత్నాలు కావచ్చు, లేకపోతే కుంసిత బుద్ధి అంటారు తెలంగాణ విషయంలో, అందరూ ప్రజలు గమనించారు. కాబట్టి మేము వాళ్ళతో పొత్తు పెట్టుకుని అనవసరంగా మాకున్న తెలంగాణ యొక్క ప్రయోజనాలు వీటి కోసం తపనని ఎందుకు తగ్గించుకుంటాము? వాళ్ళ ఎజెండాలకు మేము ఎందుకు పోతాము? మాకేం అవసరం? ప్రజలు మమ్మల్ని నమ్ముతారు, నమ్మిన రోజు మాకే అధికారం ఇస్తారు. లేకపోయినా వాళ్ళ పక్షాన్ని మేము పోరాడతాం తప్పితే, ఈ రెండు పార్టీలే కదా ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించింది. దేశం ఇంకా కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది తప్ప అభివృద్ధి చెందిన దేశంగా మారకపోవడానికి కారణం వీళ్ళే కదా. ఈ రోజుకి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇంకా కూడా చాలా రాష్ట్రాలలో పూర్తిగా ఇంటింటికి తాగునీరు అందించలేని స్థితిలో ఉన్నారు. దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలు కూడా ఈ రోజు వరకు పూర్తిగా ఇంటింటికి నల్ల నీరు పంపిణీ చేయలేని పరిస్థితి వాళ్ళది. కాబట్టి అటువంటి పార్టీలని మేమెందుకు కలుపుకుంటాము? మాకేం అవసరం? తెలంగాణ సాధించిన పార్టీ మాది, తెలంగాణ అభివృద్ధి తీసుకొచ్చిన పార్టీ మాది. కేవలం మొన్న ఎలక్షన్స్లో చెప్తున్నా, ఈ గజకర్ణ గోకర్ణ టక్కు టమారా విద్యల పుణ్యాన 1.9% శాతం తేడాతోనే మేము ఓడిపోయినాం. మమ్మల్ని ఏదో ప్రజలు పూర్తిగా తిరస్కరించిన అన్నికి కూడా లేదు. కాబట్టి మళ్ళీ కూడా మేము ప్రజలకు అందరికీ ఈరోజు నిజంగా స్పష్టంగా తెలిసి వస్తుంది వీళ్ళున్న సమయంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది పరిపాలన. తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. మేము అది ఒంటరిగానే మళ్ళీ గెలిచి మా ఏదైతే గతంలో ఆగిన అభివృద్ధి పదాన్ని ఉందో మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా చూస్తే మాత్రం ఆగిన అభివృద్ధి మళ్ళీ అక్కడి నుంచే రావాలని అధికారం కావాల్సిందే. అలానే అధికారం లేదని వెనక్కి తగ్గే పరిస్థితి కానివ్వండి, ప్రజాపక్షాన్ని వీడే సిచ్యువేషన్ కానీ ఎట్టి పరిస్థితిలో లేదు. ఒంటరిగానే పోటీ చేస్తాం, మరోసారి అధికారంలోకి వస్తామంటుంది దినేష్ రావు చెప్తున్నారు. థ్యాంక్ యూ.